వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ఎరువులపై రైతులు ఆందోళన చెందవద్దు, ప్రతి రైతుకి ఎరువులు అందుతాయి, సమస్యలుంటే తెలియజేయండి అంటూ రైతులకు భరోసానిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. అబద్ధాల్లో అంబటి రాంబాబుకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. గతంలో జబర్దస్త్ స్కిట్లు ప్రజలను రంజింపజేశాయి. రోజారెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ జబర్దస్త్ స్కిట్ల స్థానంలో అంబటి రాంబాబు ప్రజలు రంజింపజేస్తున్నాడు. అబద్ధాలు చెప్తూ నవ్వు తెప్పించేలా మాట్లాడుతూ తమ పాలనలో చేసిన అరాచకాలని ఇండైరెక్ట్గా బయట పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాన్ని డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా ప్రజలకు వివరిస్తూ స్కిట్లను మించి అంబటి రాంబాబు మాట్లాడుతున్న తీరుని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. దాంట్లో వాస్తవాలు లేవు, అన్ని అబద్ధాలు జగన్మోహన్ రెడ్డికి అన్వయించబడుతున్నాయి అని తెలుసుకుని అంబటి రాంబాబు వ్యవహార శైలిని, అంబటి రాంబాబు దిగజారుడితనాన్ని, అంబటి రాంబాబు వల్లెవేసిన అబద్ధాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఉటంకిస్తూ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. వరద ప్రవాహాలతో వస్తున్న నీటితో ప్రాజెక్టులను నింపండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రిజర్వాయర్లు జలకళతో ఉట్టిపడుతున్నాయి. సమర్థ నీటి నిర్వహణతో సత్ఫలితాలు. హంద్రీనివా ద్వారా సీమ జిల్లాల ప్రాజెక్టులకు సమృద్ధిగా నీళ్లు. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. రాయలసీమలోని చెరువులన్నీ జలకళతో కళకళలాడాలంటూ ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు నాయుడు. వృధాగా సముద్రంలోకి ప్రవాహాలు బాధగా ఉంది అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రయోజనకరం అన్నారు ముఖ్యమంత్రి. జల వనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. మండలానికో జన ఔషధ స్టోర్ ఉండాలన్నారు ముఖ్యమంత్రి. దీనివల్ల బీసీ యువతకు ఉపాధి కలిగేలా ప్రణాళిక రచించాలన్నారు ముఖ్యమంత్రి. అమరావతిలో నేచురోపతి హాస్పిటల్, త్వరలో యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య రథంతో మొబైల్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. రాష్ట్రమంతటా ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించాలన్నారు చంద్రబాబు నాయుడు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షల్లో అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పరిశీలన, త్వరలోనే అమలుకు ఆదేశాలు జారీ. 2014-19 మధ్య కాలంలో కూడా ఎన్టీఆర్ బేబీ కిట్స్ అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ తదుపరి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన అరాచకత్వాన్ని బయటపెట్టుకుంటూ ఆ కిట్స్ని, ఆ పథకాన్ని రద్దు చేసి తన సైకోయిజాన్ని, శాడిజాన్ని నిరూపించుకున్నారు. మరోసారి ఆ పథకం రద్దు ద్వారా మహిళల సహకారంతోనే స్త్రీ శక్తి గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సద్వినియోగం చేసుకుంటున్న పథకం ఉచిత బస్ ప్రయాణ పథకం. అవసరం మేరకే ప్రయాణాలు చేస్తూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మహిళామణులు వ్యవహరిస్తున్న తీరు అద్భుతం అన్నారు చంద్రబాబు నాయుడు. ఉచిత బస్సులకు కూడా లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే ఆదేశించారు చంద్రబాబు. స్త్రీ శక్తి బస్సుల ద్వారా ఉచిత ప్రయాణం చేసే మహిళామణులకు బోర్డులు కనపడేలాగా స్పష్టంగా రెండు పక్కల ఏర్పాటు చేయాలంటూ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు. వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణలకు బ్రెయిన్ కార్యక్రమం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి కార్యకలాపాలు. వైద్య ఆరోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, స్టార్టప్లు, ఇంక్యుబేషన్లలో సహకారం కోసం MOU. అంతర్జాతీయ బయోడిజైన్ నిపుణులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాపిడో మహారాణులు. వారు కొనుగోలు చేసే స్కూటర్లకు సబ్సిడీతో కూడిన రుణం అందజేస్తామన్నారు నారా లోకేష్. మెప్మా సహకారం, ర్యాపిడో చొరవతో ఉపాధి పొందిన 1003 మంది మహిళలు. 9 నగరాల్లో సేవలు, 3 నెలల్లో 35 లక్షల రూపాయల ఆదాయం. మహిళా సాధికారతే తమ ప్రాధాన్యమన్న మంత్రి లోకేష్. ఇది ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరింత చేస్తామని ఉద్ఘాటన. సాధికారత దిశగా రాష్ట్ర మహిళ. ఆర్థిక స్వాతంత్రం, సాధికారత గురించి కలలు కన్న మహిళ రాష్ట్రంలో నేడు దాని సాధన దిశగా పయనిస్తోందని విద్యా, IT శాఖల మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం గొప్ప విజయం సాధించిందన్నారు. మరోవైపు ర్యాపిడో భాగస్వామ్యంలో 1000 మందికి పైగా మహిళా డ్రైవర్లకు ఉపాధి కలగడం సంతోషమని చెప్పారు. మహిళలు EV వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు. రవాణా ప్రణాళిక అంటే కేవలం ప్రయాణం కాదు, ఇది అవకాశం, గౌరవం, భవిష్యత్తుపై భరోసా అని పేర్కొన్నారు. ముమ్మాటికి ఇది మంచి ప్రభుత్వమే అని వివరించారు. మహిళల ర్యాపిడో వాహనాల డ్రైవింగ్పై ఓ వీడియోను Xలో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన వెల్లువెత్తున్న ఈ సందర్భంలో మహిళలు ర్యాపిడోని నడపడం రాష్ట్రానికి రాబోతున్న ఉద్యోగులకు మంచి అవకాశం అనే చెప్పాలి. మహిళా ర్యాపిడో ఎక్కడానికి మహిళలు ఇంట్రెస్ట్ చూపుతారనడంలో అనుమానం లేదు. అలాగే
మహిళలు కూడా ర్యాపిడో నడిపే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో మహిళా సాధికారతకు చంద్రబాబు నాయుడు గారు ఎంత తోడ్పాటును అందిస్తున్నారో ఇది ఒక ఉదాహరణ. మంత్రి నారా లోకేష్ చొరవ. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్. సుమారుగా 15,000 మండపాలు ఉన్నాయి రాష్ట్రంలో. 15,000 మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారిని నారా లోకేష్ గారు కోరడం, వారు అంగీకరించి ఆ మండపాలకు ఉచిత విద్యుత్తుని ఇవ్వడానికి అంగీకరించడం తెలిసిందే. సుమారుగా 25 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, గొట్టిపాటి రవికుమార్ గారితో మాట్లాడి ఆ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఒప్పించి 25 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ని వినాయక చవితి మండపాలకు అందించడం పట్ల నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని ఒప్పించి సాధించారు మంత్రి నారా లోకేష్. ఈ కార్యక్రమాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు జీవో కూడా విడుదల చేసింది ప్రభుత్వం. మట్టిలో మాణిక్యాలు మన బిడ్డలు అంటూ ప్రశంసించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వజ్రం అయినా సానబెడితేనే దాని విలువ తెలుస్తుంది. అలాగే మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల సాధించిన ఫలితాలు వారి సమర్థతను రుజువు చేస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఐటి నీట్ సెంటర్లలో కోచింగ్ పొంది ఈ ఏడాది ఐఐటి నీట్లలో 55 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సీట్లు సాధించారు. సచివాలయంలో నన్ను కలిసిన సందర్భంగా వారు తమ సంతోషాన్ని నాతో పంచుకుంటూ ఎంతో సంతృప్తి కలిగింది. ప్రతిష్టాత్మక సంస్థలో సీట్లు పొందిన వారికి మెమోంటోతో పాటు ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రోత్సాహం అందించి అభినందించాను. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉపయోగపడేలా కొత్తగా మరో 7 ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. సరైన సదుపాయాలు, శిక్షణ, సాయం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా మన విద్యార్థులకు ఉంది. వీరి విజయం ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ఒక్క మొదటి పేజీలో హెడ్లైన్స్ చూస్తేనే చాలు మనకి. పాలకుడు దార్శనికుడు అయితే రాష్ట్రం ఎంత సర్వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవడానికి. పాలకుడికి ఆలోచన, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఉంటే రాష్ట్రం ఎంత వడివడిగా అభివృద్ధి చెందుతుందో, రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయో మన పేపర్ మొదటి పేజీలోని వార్తలు చూస్తేనే అర్థమైపోతుంది. అది పాలకుడికి అరాచకవాదికి ఉన్న తేడా. గత 5 ఏళ్ల అరాచకం చూస్తే ఈ 14 నెలల కూటమి పాలనలో అద్భుతాలు సృష్టించడానికి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తూ, ఐటీ కంపెనీలను తీసుకొస్తూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలను తీసుకొస్తూ, సంక్షేమాన్ని ప్యారలల్గా అమలు చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీర్చిదిద్దుతున్న పరిస్థితిని చూస్తున్నాం. అది పాలనా దక్షత అంటే, దార్శనికుడికి ఉండాల్సిన లక్షణం అంటే.